ఉంటావా పోతావా? ఎవరు? మన ఫేమస్ మల్లారెడ్డి. ఉంటావా పోతావా అంటున్నాడు కేసీఆర్. ఎమ్మెల్యే మల్లారెడ్డిపై గులాబీ బాస్ ఫైర్. అటు కాంగ్రెస్ ఇటు బీజేపీతో మంతనాలపై ఆగ్రహం. బీజేపీ హోల్డ్లోకి మల్లారెడ్డి ఫ్యామిలీ, తన కుటుంబానికి 5 సీట్లు కావాలంటూ ప్రతిపాదన. 5 కాదన్నా, ఇంకొక 4 తెచ్చుకో. నువ్వే రాజ్యాన్ని మొత్తం నువ్వే ముఖ్యమంత్రిగా. కోడలకు సీటు తెచ్చుకో, కొడుకు సీటు తెచ్చుకో, మీ వైఫ్ సీటు తెచ్చుకో, నువ్వు సీటు తెచ్చుకో, నీ మనవడికి, మీ తమ్ముడికి, మీ అన్నకు, కొడుకు, ఇంకెవరన్నా మీ కుటుంబంలో ఎవరన్నా ఉంటే వాళ్ళందరికీ మొత్తం వీళ్ళకి సీట్లు ఇవ్వండి. బీజేపీ వాళ్ళు మీ పార్టీలోకి వస్తాడట. మల్లారెడ్డి గారి కుటుంబంలో ఎంతమంది ఉంటే అన్ని సీట్లు మల్లారెడ్డి కుటుంబానికే ఇచ్చేసేయండి. ఇక యువతలకు ఛాన్స్ ఇవ్వకండి, ఇక కుటుంబ పాలన చేసేసేయండి. ఇక చూడండి, ఈ నెల 25న దిశలో ప్రచురమైన కథనం ప్రకారం ఎమ్మెల్యే మల్లారెడ్డిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఢిల్లీకి వెళ్లి కుటుంబంతో సహా ప్రధాని మోదీని కలవడం అనంతరం ఆయన కోడలు ప్రీతిరెడ్డి నేరుగా రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి వెళ్లి ముఖ్య నాయకులను కలవడం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. దీనిపై పలు వార్తలు కథనాలు సైతం వచ్చాయి. నేపథ్యంలో తెలంగాణ భవన్లో సోమవారం జరిగిన బీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి కీలక సమావేశంలో మేడ్చల్ ఎమ్మెల్యే ఎవరు? మల్లారెడ్డి. యూనివర్సిటీలు ఎవరి? మల్లారెడ్డి. ఇదే ఆయన పాలమ్మిండు, పూలమ్మిండు, చిట్ ఫండ్స్ అనిపించిండు, బోర్వెల్స్ అనిపిండు. లాస్ట్కి వస్తే బీజేపీలో కూడా పోతాడు. ఈయనను కార్మిక శాఖ మంత్రి చేసిండు ముఖ్యమంత్రి. ఎవరు? అలనాడు ముఖ్యమంత్రి కేసీఆర్. కానీ ఈయన పక్క తొక్కులు తొక్కుతున్నాడు. అందుకోసమే మంచి సీరియస్ వార్నింగ్ ఇచ్చిండు. ఉంటావా పోతావా, ఏదో క్లారిటీ. ఉంటే ఉండు, లేకపోతే ఓ. నీలాంటి నాయకులను తయారు చేయడానికి నా దగ్గర ఇంకా చాలా ఓపిక ఉంది. నేను యువ రక్తాన్ని ఎంకరేజ్ చేస్తా అంటున్నాడు కేసీఆర్. కానీ మల్లారెడ్డి ఏమంటున్నాడు? బీజేపీలకు పోనే లేదు, నా ఇంట్లో 5 టికెట్లు అంటున్నాడు. ఎంపీలు మీరే, ఎమ్మెల్యేలు మీరే, మంత్రులు మీరే అన్నట్టు. ఇక యువతలోడు ఛాన్స్ ఇవ్వద్దు. చూడు ఈయన కథ చూడు, ఇట్లా ఉన్నది. ఈయనకు ఏం తక్కువ పోయిందా? ఏం తక్కువ వేసింది కేసీఆర్? మరి ఈయనకు బీజేపీలు పోతా అంటున్నాడు. ఈయనను కార్మిక శాఖ మంత్రి చేసిండు. ఈయన యూనివర్సిటీలకు పర్మిషన్ ఇప్పించిండు. ఈయనను ఎన్ని కబ్జాలు పెట్టినా, ఎన్ని లంగ పనులు చేసినా ఎన్కేఎస్కి వచ్చి ఆగిపిండు. లాస్ట్కు మల్కాజ్గిరి నుండి అత్యంత ప్రాధాన్యతతో గెలిపించిండు. మరి ఇంకేమైందా పక్క తొక్కులు నొక్కుతున్నావు? మల్లారెడ్డి అనుకుంటున్నాడు కావచ్చు. ఏ విధంగా? రానున్నది మళ్ళీ కాంగ్రెసే వస్తుంది కావచ్చు అని అనుకుంటున్నాడు. లేదా బీజేపీలో పోతే రక్షణ ఉంటుంది కావచ్చు, మళ్ళీ ఎదురుదాడులు చేస్తారేమో ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అని చెప్పి అట్లా అనుకుంటున్నాడు కావచ్చు. అందుకోసమే బీజేపీలో పోతే సెంట్రల్ మినిస్టర్ సపోర్ట్ ఉంటుంది, మోడీ గారి సపోర్ట్ ఉంటుంది, అన్ని కాపాడుకోవచ్చు అని అనుకుంటున్నాడేమో. ఒకవేళ మళ్ళీ కాంగ్రెస్ ఫామ్ అయితే మల్లారెడ్డి పని అవుట్. రేవంత్ రెడ్డికి తొడగొట్టి ఛాలెంజ్ చేసిండు కదా, ఇక చూసుకుందాం నీ ప్రతాపము నా ప్రతాపం అన్నాడు కదా. మళ్ళీ ఒకవేళ ముఖ్యమంత్రి అయితే ఇలా యూనివర్సిటీలు మొత్తం హైదరాబాద్లో చేర్చి ఏడికాడికి బ్లాస్ట్ చేస్తాడేమో అని చెప్పి అట్లా భయపడి ఇట్లా బీజేపీలో పోతున్నాడు అయింది. కానీ మల్లారెడ్డి గారు మీరు చాలా పొరపాటు పడుతున్నట్టు ఉన్నది. చాలా మీరు ఈ ఆలోచన విధానం మార్చుకోవాలా. మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు. రానున్న ఎన్నికలలో 2029లో బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి తెలంగాణలో అధికారాన్ని తీసుకోబోతున్నది. పక్కా 100%. ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ నుంచి వేరే పార్టీకి పోతారో అప్పుడు చాలా బాధపడతారు. ఎస్, ఇది కరెక్టు. అంటే ఎన్ని పార్టీలు పెట్టినా, టీఆర్ఎస్ వచ్చినా, బీజేపీకి అయితే తెలంగాణలో అసలు వాళ్ళకు ఛాన్స్ కూడా ఇవ్వరు. అది రాదు. ఇంకా 10 ఏళ్ళైనా బీజేపీ తెలంగాణలో అధికారం చేపట్టలేదు. ఇక టీఆర్ఎస్ కవిత పెట్టిన టీఆర్ఎస్ అసలు ఆ పార్టీనా, ఫౌండేషనా, ట్రస్టా ఏందో తెలుస్తలేదు. సో ఆమెది ఇప్పుడు పెట్టంగానే అటు అధికారం వేయడానికి ప్రజలేం పిచ్చోళ్ళు కాదు. అమ్మ అయితే అంటుంది కానీ అమ్మ అవుతుందా, లేకపోతే కేసీఆర్ను తెలంగాణ రాష్ట్రానికి తాతని చేస్తుందా ఏదో తెలియదు. కాబట్టి ఉంటే బీఆర్ఎస్లో ఉంటే లైఫ్, తర్వాత అందులో పోవడం వల్ల తర్వాత అధికారం వచ్చిన తర్వాత బీజేపీలో ఉండి కొట్టుకుంటే తప్ప మీకు ఏం విలువ కూడా ఉండదు. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు అందులో పోయి చాలా తప్పని చేసిరు. సో భవిష్యత్తులో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వాళ్ళకు కూడా భర్త పూజ ఉంటుంది 100%. వాళ్ళని ఏం చేయాలో అన్ని రకాలుగా బీఆర్ఎస్ పింక్ బుక్లో రాసి పెట్టారు. ఇక నువ్వు కూడా అందులో పోతే ఆ పింక్ బుక్లో నీ పేరు కూడా రాస్తారు. సో తప్పదు. కానీ
మొత్తానికైతే బీఆర్ఎస్ లో ఒక వెలుగు వెలిగిండి ఆయన. మొత్తం అసెంబ్లీలో కేసీఆర్ కేటీఆర్ గురించి తప్ప వేరే గురించి మాట్లాడిన మల్లారెడ్డి కేసీఆర్ కేటీఆర్ యంగ్ హీరో కేటీఆర్ అంటాడు, ఇట్లా పట్టుకొని కేటీఆర్ అంటాడు. ఏమైంది మరి ఈ అభిమానం కూడా పోయింది? కేసీఆర్ మై ముఖ్యమంత్రి, పాలమ్మిన పూలమ్మిన బోర్వెల్ నడిపించిన చిట్ ఫండ్ నడిపించిన కేసీఆర్ అంటాం. ఎడబోతుంది మరి అభిమానం, ఎడబోతుంది మల్లారెడ్డి? చెప్పండి మల్లారెడ్డి గారు, ఉంటావా జంపా? ముఖాన్ని చూస్తే మాత్రం గట్లే కనబడుతుంది. ఏమో సీట్ల కోసం జంప్ అవుతారని అనిపిస్తుంది. ప్రజలారా మీరేమనుకుంటున్నారు?